వెల్కమ్ టు శ్వేత వ్లాగ్ లైఫ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు. సరేనా? ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే చోట చేరితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా! సేమ్ అదే సిచ్యువేషన్ అండి. మా ఫ్రెండ్స్ అందరం ఒకేసారి మీట్ అయ్యామనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మండికి వచ్చాను. ఫ్రెండ్స్తో వచ్చాను. ఇదిగోండి మా వాళ్ళు అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు. ఫుడ్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. పాపం మంచి ఆకలితో ఉన్నారు. బాగా తింటానని చెప్తున్నారు. ఇప్పుడు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక్కొక్కరు వచ్చి రాగానే ఇంకా మంచిగా లాగించేస్తారు అనమాట. తినైతే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ కోసమే వెయిట్ ఎప్పుడు వస్తుందా, ఎప్పటి నుంచి వాళ్ళు వస్తారని అనమాట. అంటే ఏం ఆర్డర్ పెట్టాలని వెయిటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మేమైతే ఇంకా రెస్టారెంట్కి వచ్చిన వెంటనే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసాం. ఎందుకంటే అప్పటికే మంచి ఆకలితో ఉన్నాం అందరం. మేము చిన్న పని మీద బయటికి వెళ్ళాము. ఆ పని చూసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా వచ్చింది ఫస్ట్ ఫుడ్కే. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారు. కానీ ఒక్క అమ్మాయిని గమనించండి, తిను మాత్రం ఆ ఫుడ్ని డెకరేషన్ చేస్తుంది. ఉల్లిపాయలు పెట్టడం, లెమన్స్ పెట్టడం అలా చేస్తుంది అనమాట. కానీ ఫ్రెండ్స్ అందరం కలిస్తే ఆ రోజు ఎక్కడ లేని హ్యాపీనెస్ మొత్తం వస్తుందండి. ఎంతో నేను కొంచెం ఆ ముందున కొంచెం స్ట్రెస్తో ఉండే అనమాట. కానీ వీళ్ళందరికీ చూసేసరికి ఆ మొత్తం పోయింది. ఎందుకో ఫ్రెండ్స్తో ఉంటే తెలియని హ్యాపీనెస్ అయితే వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే సీరియస్గా చికెన్ మీద నిమ్మకాయని పిండేస్తుంది. తను పిండుతుందని తిని కూడా పిండుతుందనమాట. దీన్ని కూడా వీడియో తీయు అనుకొని చెప్తుంది. ఆ చిన్న చిన్న చుక్కన పడింది కూడా తీయమని చెప్తుంది నాకు వీడియో. ఇంకా అలాగ మొత్తానికి మొదలు పెట్టేశామండి తినడం. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ కామెడీ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇదండి, ఈ అమ్మాయి అయితే మీకోసమనే తినిపిస్తుంది. తను తినిపిస్తుందని తిను మళ్ళీ ఆ ముద్ద ఎక్కడ మీరు తినేస్తారేమని ఉల్లిపాయ చూపిస్తుంది. సరే అండి, మీరు బాధపడకూడదని నేను కూడా మీకు ముద్ద పెట్టాను, తినండి. అది మరి సైలెంట్గా తింటున్నావా? అది నువ్వు తప్పు. అది ఇందులో సగం ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్. అప్పుడే ఆ ఖాళీ చేసింది ఈవిడే. నాకు తెలిసి వాళ్ళు అది తినేసి ఇక్కడికి వస్తారేమో, నాకు డౌట్ పడుతుంది. అది నువ్వు ఇటు తిరిగిపోవచ్చు, కాకపోతే విద్యుత్ ఎప్పటివద్దు నేను. అప్పుడే సగం అయిపోయింది ఫ్రెండ్. ఇంకా ఫోన్ పట్టుకొని ఉంటే పని అవ్వదు అనుకొని ఫోన్ ఒక దగ్గర పెట్టేసి ఇంకా లాగించేస్తున్నాం అనమాట అందరం కలిసి. ఇక్కడ ఒక ఇద్దరే నాకు తెలిసి కొంచెం తక్కువ తింటారు. మిగతా వాళ్ళు అందరం గట్టిగా లాగించేస్తాం అనమాట ఫుడ్ని. ఇంకా అందరం కలిసి అలా మాట్లాడుకొని నవ్వుకొని ఎన్నెన్నో చేసుకొని మొత్తానికైతే అలాగ తింటున్నామండి. కానీ ఫ్రెండ్స్తో తినేటప్పుడు ఎక్కడ లేని సిగ్గు ఏంటి కూడా అక్కడ ఉండదండి. ఎందుకంటే ఎవరి దగ్గరైనా మొహమాటం పడతామేమో తెలియదు కానీ ఫ్రెండ్స్ దగ్గర అయితే అస్సలు మొహమాటం పడం. కావలసినంత అయితే తింటామండి. అదేంటో అదొక కంఫర్ట్ జోన్ అనమాట వాళ్ళతో ఉంటే. కానీ నిజంగా ఆ రోజు గడిపిన క్షణాలైతే ఎప్పటికీ మర్చిపోలేమండి. ఫ్రెండ్స్తో ఏం చేసినా సరే మర్చిపోలేము. కానీ ఆ రోజైతే నిజంగా అంటే చాలా రోజుల తర్వాత మేము అందరం కలిసి మీట్ అయ్యామన్నమాట. అందువల్ల ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. అందరం కలిసి చాలా ఎక్కువసేపే గడిపాము. ఇంకా నాకు తెలిసి ఆ హోటల్కి వెళ్ళి ఒక 2 అవర్స్ అలాగ అయిపోతుంటుంది. ఇంకా అక్కడే అలాగే నాంచుతూనే ఉన్నామన్నమాట. ఫ్రెండ్స్తో ఎంతసేపు అయినా సరిపోదండి అస్సలు. ఇంకా తినడం కంప్లీట్ చేసిన వెంటనే బిల్ అయితే వచ్చేసింది. ఇక్కడ మా ఫ్రెండ్ గాడైతే ఆ బిల్లుని చూస్తున్నాడు ఎంతొచ్చిందా ఏటో అనుకోని. ఇంకా ఇదేంటి ఇంతమంది అమ్మాయిలున్నారు, ఒక్కడే అబ్బాయి ఉన్నాడు అని అనుకోవద్దు. మా అందరికి ఆడొక్కడే బెస్టీ అనమాట. అందువల్ల ఆడే ఉన్నాడు. ఇంకా వచ్చేసి ఇంకా పక్కన మండీలో కూడా మాకు తెలిసినోళ్ళే వచ్చారు. ఏదో బర్త్‌డే ఉందనుకోని.
అయితే వాళ్ళు కేక్ కటింగ్ చేసిన తర్వాత మేము హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు అటు సైడ్ వెళ్తాం కదా! వాళ్ళు కేక్ కట్ చేస్తున్నారనమాట. ఇంకా చెల్లి తింటారా అనేసరికి ఇంకా అలా అడిగితే ఊరుకుంటామండి చెప్పండి. ఇంకా మొత్తానికి ఆ కేక్ అయితే పట్టుకొనొచ్చి ఇక్కడ అందరం కలిసి తింటున్నాము. స్వీటు అంటే కొంచెం మంది అమ్మాయిలేంటంటే కొంచెం మేము తినము స్వీట్ డైటింగ్‌లో ఉంటాం అది ఇది అనేసి అంటారు గానీ మాకైతే అలాంటివి ఏంటి లేవండి. ఎంత అయితే అంతే తింటామనమాట. ఇంకొచ్చేసరికి వీళ్ళు తినడంలో కూడానా నేను క్రీమ్ తింటాను, నేను బ్రెడ్ తింటాను అనుకోని మరీ ఎంచుకొని మరీ తింటున్నారండి. అలాగా చూసేటప్పుడే నాకనిపిస్తది. వీళ్ళింకా చిన్న పిల్లల్లానే బిహేవ్ చేస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తది. ఇంకా ఫ్రెండ్స్‌తో ఉంటే ఆల్మోస్ట్ మనం కూడా చిన్న పిల్లలం అయిపోతామండి. ఎందుకో తెలియని బుద్ధులల్లా అక్కడే వచ్చేస్తాయి వాళ్ళ దగ్గరగానే. ఇంకా అందరం కలిసి అలా కేక్‌నయితే తింటున్నాము. పాపం వాళ్ళైనా ఎక్కువ తిన్నారో లేదో కేక్ మొత్తం మాకే అయితే ఇచ్చేశారు. కానీ మా వాళ్ళైతే చిన్న ముక్క కూడా వదలకుండా తిన్నారన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. ఎందుకంటే అందులో మేము కలిసి చాలా రోజులవుతుంది. నేను జాబ్ పర్పస్ మీద వైజాగ్ ఎళ్ళిపోయాను. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా స్టడీ పరంగా, జాబ్ పరంగా వేరే ఊర్లో ఉండేవాళ్ళమనమాట. అందువల్ల ఇంకా చాలా రోజులకి అందరం మీట్ అయ్యేసరికి ఇంకా మేము ఏ పని కోసమైతే కలిసామో ఆ పనైతే చూసుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి ఇలా రెస్టారెంట్‌కెళ్ళాము. ఇంకా రెస్టారెంట్ ఒక్కటే కాదండి. రెస్టారెంట్ తర్వాత ఇంకా చాలా ప్లేసులకే యెళ్ళాము. అన్నీ చూసుకున్న తర్వాత అందరం ఇంకా ఎవరి ఇంటికి ఆళ్ళు అయితే వెళ్ళిపోయాము. కానీ ప్రెజెంట్ అయితే మేము కలిసేటప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇంకా ప్రతి గ్యాంగ్‌లో అయితే సేమ్ అలానే ఉంటదనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ ఉంటే కిందన కామెంట్ చెయ్యండి సరేనా? మర్చిపోవద్దు. ఇంకా ఫుడ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా అందరం మాట్లాడుకున్న తర్వాత ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంటికి కాదు జస్ట్ అలా షాపింగ్‌కెళ్దాం అయితే అనుకున్నాం. అదేదో చైనా బజార్ వచ్చిందనుకోని మా వోళ్ళకైతే బాగా తెలిసిపోతాయండి అన్నన్నా. ఇంకా ఎండలో కూడాను నడుచుకొని అందరం కలిసి ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. చైనా బజార్‌కైతే. ఇంకా మా ఫ్రెండ్స్ ఎండలు అవేటి చూడట్లేదండి. ఎక్కడ పడితే అక్కడికే తిరగదామనేసి అంటున్నారు. ఎండలైతే మామూలుగా లేవు. వీళ్ళు వెళ్తూ మధ్యలో మమ్మల్ని పలకరించినట్టు ఆగిపోతున్నారు బైక్ తోటి. ఇంకా వెళ్ళేసిన తర్వాత ఇంక మా ఫ్రెండ్స్ అమ్మాయిలు ఇంకా ఊరుకుంటారా అండి. ఫస్ట్ అయితే బట్టలకే చూస్తారు. మా ఫ్రెండ్ అయితే వెతికి మరీ వేసుకుంటుంది. ఏం బావుంటదా ఏంటని. నాకైతే అనిపించింది ఏటంటే ఆ కుర్తీలో మాత్రం అన్ని డిజైన్‌లన్నీ ఒకేలాగున్నాయి. కలర్స్ ఒక్కటే మారాయి అన్నట్టయితే నాకనిపించింది. కానీ మా వోళ్ళు ఊరుకోరండి. కొన్నా, కొనకపోయినా మాత్రం ఖచ్చితంగా దాన్ని కరెక్ట్‌గా చూసుకోవాలి. మాకు సెట్ అవుతుందా లేదా అనుకోని. అదైతే వీడియోకైతే చూపించట్లేదు. నాకు సెట్ అవుతదా లేదా అన్నట్టు తను చూసుకుంటుందనమాట. కానీ వీడియోలో మాత్రం అలానే ఉంది. తనేదో నాకు వీడియో కోసం చూపిస్తున్నట్టు. కానీ మొత్తానికి కలెక్షన్ అయితే కొంచెం యావరేజ్‌గా ఉందండి. అంత మంచిగా అయితే లేదు. కానీ మనోళ్ళు ఇంకెళ్లారు కదా! అందుకే మొత్తం అంతా చూడాలనుకోని అన్నీ ఇంకా తీసి చూపిస్తుంది మా ఫ్రెండ్ అయితే. ఆ చివరన చూసారా మా వాళ్ళు ఏం కొంటారో లేదో అది చిన్న పిల్లల సెక్షన్ అసలేం ఎంచుతున్నారో కూడా నాకైతే తెలియట్లేదు. నేనైతే ఇలా వీడియో తీసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నా. మా ఫ్రెండ్స్ అయితే షాప్ మొత్తం కొనేసేటట్టు తిరుగుతున్నారండి. కొన్నది లేదు, చేసింది లేదు గానీ, మా ఫ్రెండ్ అయితే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ యేసుకొనొచ్చింది. నేనైతే ఇది కొనేసిందేమో ఈ హ్యాండ్ బ్యాగ్ అనుకున్నాను. ఇక్కడికొచ్చే మంచి అవి వర్క్ అవుతున్నాయో లేదో మొత్తం చెకింగ్ చేస్తుంది. పోనీ తీసుకుంటదేమో అనుకుంటే ఎక్కడ తీసింది అక్కడే ఎళ్లి పెట్టేసింది. మా ఫ్రెండ్స్‌ని చూస్తే లోకంలో ఇంక ఏ ఫ్రెండ్స్ కూడా ఇలా ఉండరేమో అనిపిస్తది ఒక్కోసారి. ఇక్కడ ఒకసారి మా ఫ్రెండ్ చూడండి. తను చెప్పులు తీస్తుందో లేపోతే దాని చెయ్యి అక్కడ ఇరికిపోయిందో కూడా నాకు అస్సలు తెలియట్లేదు. చెప్తున్నప్పుడు కూడా చాలా నవ్వొస్తుంది. మా ఫ్రెండ్స్‌తో అయితే నిజంగా కామెడీ అండి. మీ ఫ్రెండ్స్ కూడా అలానే ఉంటారా?